మన దేవుడు ఏమన్నాడంటే ఆయన మన దేవుని ఒకవేళ చూడాలి, ఆయన రూపం ఏంటని ఒకవేళ మీరు పరిశీలిస్తే దేవుడు ఎలా ఉంటాడు, ఆయన రూపం ఏంటనంటే దేవుడు ప్రేమ స్వరూపి. ఆమె ఏంటంటే దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ఏంటంటే ప్రేమ స్వరూపి అని అంట. కాబట్టి ప్రియ సంగమా, దేవుళ్ళు అంటగట్టబడిన మనం ఇప్పుడు అంటగట్టబడడం అంటే ఏంటి, ఆయనలో నిలవడం అంటే ఏంటి, ఆయనతో ఉండడం అంటే ఏంటి, ఆయన స్వభావాలను అందిపుచ్చుకోవడమే కదా, ఆయన స్వభావాలని లోకంలో ప్రదర్శించడమే కదా. మరి ఇప్పుడు ఆయన ప్రేమ స్వరూపి, మరి నువ్వేమైపోవాలి? ఇప్పుడు ప్రేమ స్వరూపి. ఆమె హల్లెలూయా. నువ్వేమైపోవాలి? ప్రేమ స్వరూపి ఇవ్వాలి. అవలేదంటే మనం ఫలించలేదు. కాబట్టి మనందరం ప్రాక్టీస్ చేయాలి, మనందరం ముందుకు వెళ్ళాలి, మనందరం ఫలించాలి. ఫలించే విషయాన్ని చెప్పా, ఒక్క ఫలాన్ని గురించి చెప్పా. అటువంటి ప్రేమ మనలో ఉండాలి, అటువంటి ప్రేమ గల హృదయం మనలో ఉండాలి, అటువంటి ప్రేమను చూపించే వ్యక్తులుగా మనం ఉండాలి.